హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇంక ఈ రోజు వీడియోలో వచ్చేసి గార్డెన్ అప్డేట్స్, అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత గార్డెన్ ఎలా ఉంది, ఈ రోజు అసలు ఏం చేశాను, సండే స్పెషల్స్ ఏంటి, అది కాకుండా స్పెషల్ రెసిపీస్ ఫర్ స్పెషల్ పర్సన్స్ అండి, అది మీతో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వచ్చేస్తే మీరు టమాటాలు చూసారు, తర్వాత నారింజకాయలు ఇప్పుడే పిందులు వస్తున్నాయండి, వంకాయలు బాగానే కాస్తున్నాయి అనమాట. అంటే నేను వైజాగ్ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత పైన టెర్రస్ కి వెళ్ళడం ఈ రోజే అనమాట. ఇంకా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాను, ఇది ఎలా ఉంది ఏంటి అనేది. నిమ్మకాయలు కూడా ఇప్పుడే బాగా వస్తున్నాయండి. ఇంకా తర్వాత పాలకూర, వంకాయలు అయితే మనకు 3 రకాలు ఉన్నాయండి, ఇది ఒక రకం. అంతేకాకుండా మనకి పొడవు వంకాయలు ఒకటి ఉన్నాయండి, ఈ రకం. ఇంకా తర్వాత చారలు ఉంటాయి చూడండి, ఆ టైప్ వంకాయలు ఒకటి ఉన్నాయన్నమాట. మల్బరీ కూడా ఇప్పుడే బాగా వస్తుంది, ఇంకా అది పండిన తర్వాత బాగుంటాయి అనమాట. మనకి వంకాయలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి కోసుకోవడానికి. ఇంకా పండిన వంకాయలు కూడా ఉన్నాయి, దాంతో మనము పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా సీతాఫలం చెట్టుకి అయితే పూత బాగా వచ్చింది. ఇంకా ఈ రోజెస్ చాలా బాగా వచ్చినాయి అండి, చాలా బాగుంటాయి చూడటానికి, అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి మనకి, ఆ కలర్ గానీ ఆ థిక్నెస్ గానీ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి. ఇంకా ఇక్కడ నుంచి కిందకి చూస్తే కనుక మనకి ఫస్ట్ ఫ్లోర్ గార్డెన్ ఈ విధంగా కనిపిస్తూ ఉంది అనమాట. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. గాలి మాత్రం విపరీతంగా వస్తుందండి. ఇంకా రోజెస్ లోనే ఈ కలర్ ఒకటి ఉందన్నమాట, ఇది కూడా చాలా బాగుందండి. అసలు థిక్నెస్ ఆఫ్ పెటల్స్ భలే బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా ఈ పాట్స్ లోనే కొంచెం పాలకూర కూడా వేయటం జరిగింది అనమాట. పాలకూర కూడా మనకి రెడీగా ఉందనమాట కోసుకోవడానికి. పాలకూర కూడా అంటే అన్ని పాట్స్ లో మనకి కోసుకుంటే కర్రీకి సరిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు వేప చెట్టు కూడా ఫుల్ గా పూత మీద ఉందండి. ఒక మూమెంట్ లో అయితే అసలు వేప చెట్టు ఏదో మాడిపోయినట్టు, చిగురులన్నీ కూడా అదొక రకంగా అయిపోయినాయి. ఎక్కడ చూసినా వేప చెట్టు అదే కండిషన్ అండి. ఇప్పుడు మాత్రం ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేసింది అనమాట. ఇంకా ఈ సన్నజాజి కూడా చాలా బాగా పోస్తుందండి. అదర్ సైడ్ వచ్చేసి పక్కన బిల్డింగ్ కట్టేటప్పుడు అవన్నీ కట్ చేయడం జరిగింది, స్టెమ్స్ అన్ని కూడా. ఇప్పుడు మళ్ళా పెరుగుతున్నాయి అనమాట. ఈ కరివేపాకు మొక్క గాని, ఇటు సైడ్ ఉన్నటువంటి సన్నజాజి, మల్లి తీగ, ఇవన్నీ కూడా పక్క బిల్డింగ్ కడుతూ కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా వాళ్ళకి, అది కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా రివర్స్ మనకి పెరుగుతూ ఉన్నాయండి. ఇంకా 1 month లో పైకి వచ్చేస్తుంది అనమాట ఆ క్రేపర్స్. ఇంకా ఇక్కడ ఎడినియం ప్లాంట్స్ అయితే భలే పూస్తున్నాయండి. ఎండ బాగా తగిలితే కనుక బాగా పోస్తాయి అనమాట. ఇంక ఇవి చిట్టి రోజాలు అంటారు కదా అవి. ఇంకా ఇందాక చెప్పినట్టుగా ఎడినియం ఫ్లవర్స్, ఇది ఒక కలర్, వైట్ కలర్ ఒకటి ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ యాజ్ యూజువల్ మీరు రెగ్యులర్ గా నా వీడియోస్ లో చూస్తూనే ఉంటారు. ఈ మందారాలు అయితే బాగా వస్తున్నాయండి. నాకంటే హైట్ అయిపోయింది ఈ టమాటా చెట్టు అయితే. ఇంకా కింద ఉన్నటువంటి పాట్స్ లో బ్రింజల్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అయితే అది వైట్ బ్రింజల్స్ పర్పుల్ కలరా తెలీదు, చూడాలి. నందివర్ధనం కూడా చాలా బాగా పూస్తున్నాయండి, చాలా చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇంకా తర్వాత ఈ కలర్ మీకు తెలుసు కదా, పేపర్ ఫ్లవర్స్, ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను, ఇది కూడా బాగా వస్తున్నాయి. కనకంబరాలు బాగా వస్తున్నాయి. మొత్తం అన్ని కూడా బాగానే ప్రెసెంట్ ఉన్నాయండి. ఇంకా నేను మొత్తం పనులన్నీ చేసేసుకున్న తర్వాత గుమ్మల్లో ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ లోకి వచ్చేసానండి. నేను వైజాగ్ ట్రిప్ లో ఉన్నాను అనమాట, కానీ మొక్కల మీదే ఉందండి ధ్యాస అంతా. కాకపోతే మొక్కలు మాత్రం చాలా పెర్ఫెక్ట్ గా ఉన్నాయన్నమాట. మా అమ్మాయి వాళ్ళు కూడా చక్కగా వాటరింగ్ అది చేశారండి. ఇంకా నేను పాలు పెట్టుకుని కాఫీ తాగుతూ కాస్త గాలిలో రిలాక్స్ అయ్యాను. మంచి బ్రీజ్ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ టిఫిన్ కి రెడీ చేస్తున్నానండి. స్పాంజీ దోశ చేస్తున్నాను అనమాట నాకు మా వారికి. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. చాలా బాగుంటాయండి ఈ దోశలు అయితే, చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట. మీరు దీన్నే క్రిస్పీగా కావాలనుకుంటే కనుక ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచుకుంటే తవ మీద మనకి క్రిస్పీగా కూడా అవుతాయి అనమాట, 2 in 1 గా. ఇంకా దీని కాంబినేషన్ లో నేను పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ చేశానండి. ఇంకా మా వారికి ఇచ్చేయడం జరిగిందండి. ఇంకా నేను కూడా పెట్టుకుని టిఫిన్ చేసేసిన తర్వాత 1 by 1 నేను వంటలు చేయడానికి వీలుగా అన్ని కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. స్పెషల్ రెసిపీస్ చేస్తున్నానండి స్పెషల్ పర్సన్స్ కోసం. ఇంకా చికెన్ గ్రేవీ మసాలా కర్రీ చేస్తున్నాను దానికోసం. ఇక్కడ నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి. దాంట్లో 2 tablespoon ఆయిల్ వేసుకుని 3 పచ్చిమిర్చి తరుగు, ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 teaspoon పసుపు వేసుకుని దాన్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఒక 3 నిమిషాల పాటు వేగనిస్తామండి. ఈ లోపు మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చికెన్ ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం,
మనము పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటామండి. నేను ఒక గంట మ్యారినేట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత దాన్ని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక టీ స్పూన్ నిండా కారం వేసేసుకుంటామండి దీంట్లో. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా. పచ్చిమిర్చి పేస్ట్ వల్ల ఒక మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అదే విధంగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నామండి. ఉడికిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వేపించుకుంటాం అనమాట మీడియం ఫ్లేమ్ లో. ఇంకా మనకి విజిల్స్ వచ్చేసిందండి. మూత తీసేసరికి గుమగుమలాడుతున్న చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ టు సర్వ్ అండి. ఇంక ఇది రెడీ అయిపోయిన తర్వాత నేను పీతల పులుసు చేస్తున్నానండి. ఇంకా దానికోసం బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది వేగుతుండగా ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేసుకుంటామండి. ఈ ఆనియన్ పేస్ట్ వేగుతుండగా దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట ఒక 2 నిమిషాల పాటు. ఈ ఆనియన్ పేస్ట్ లో నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. అది క్యూబ్స్ లో కట్ చేసుకుని అది తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లము, తర్వాత 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్ అనమాట. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుండగా మనము క్రాబ్స్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. శుభ్రంగా వాష్ చేసుకున్నవి. చాలా మంచి క్రాబ్స్ దొరికినాయి అనమాట. గుడ్డు పీత అంటారు కదండి, అది ఫ్రెష్ లైవ్ మనకి దొరికినాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. క్రాబ్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా చాలా ఇష్టపడతారు. ఇంకొక పెద్ద ఆరెంజ్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాము. ఆ చింతపండుని తీసినటువంటి పూర్తి గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేస్తామండి. ఈ పులుసుకి పులుపు, కారము ఇవన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ మెంతి పిండి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. కర్రీస్ 2 రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఇంకా హరియాలీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దమ్కి పెట్టేస్తున్నాను అనమాట. 40 మినిట్స్ పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే హరియాలీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇన్ ద మీన్ టైం నేను గారెలు కూడా వేసేసాను అనమాట. ఇంకా వేడి వేడిగా లంచ్ సర్వ్ చేసేస్తున్నానండి. ఇంకా దీంతో పాటు నేను రైతా కూడా చేయడం జరిగింది. ప్లస్ స్వీట్ కూడా చేశానండి, కీర్. స్పెషల్ డిషెస్ అన్ని స్పెషల్ పర్సన్స్ కోసం అని చెప్పాను కదండి. వాళ్ళు ఎవరంటే మా నవీన్ అండ్ అమూల్య అండి. మా అమ్మాయి వాళ్ళ మరిది గారు అండ్ తోటికోడలు అనమాట. నవీన్ అండ్ అమూల్య తోటి మంచి టైం ని స్పెండ్ చేయడం జరిగిందండి. నైట్ 8 o'clock అండి వాళ్ళ ఫ్లైట్ రిటర్న్ జర్నీ. ఇంకా 5కే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారండి ఎయిర్పోర్ట్ కి. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.